హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కప్పలరాజు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. తల్లి మాట జవదాటని పిల్లవాడు అతను. కానీ సవతి తల్లి అతడిని ఎన్నో బాధలు పెట్టేది. ఒకసారి ఆ కుర్రవాడు చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడో పెద్ద కప్ప కనిపించింది అతనికి. నిజానికి అది కప్పలన్నింటికీ రాజు. ఆ కప్ప మానవ భాషలో మాట్లాడి ఆ కుర్రవాడికి వరాలు కురిపించింది. ఎన్ని వరాలిచ్చినా ఆ కుర్రవాడు మళ్ళీ మళ్ళీ కప్పల రాజును వరాలు కోరుతూనే ఉన్నాడు. చివరకు కప్పలరాజు ఏం చేసింది? అసలు ఆ కుర్రవాడికి కావలసిందేమిటి? ఈ కథలో తెలుసుకుందాం. ఒకానొక గ్రామంలో గోవిందుడు అనే కుర్రవాడు ఉండేవాడు. అతడికి చిన్నతనంలోనే తల్లి చనిపోవటం వలన తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లికి గోవిందుడు అంటే అస్సలు పడేది కాదు. అతడిని అష్ట కష్టాలు పెట్టేది. గోవిందుడికి ఓర్పు ఎక్కువ. అతడు అన్ని కష్టాలు భరించటమే కాక దేనికి సవతి తల్లిని తప్పు పట్టేవాడు కాదు. ఆమెను కన్నతల్లిలాగానే భావించి సేవలు చేసేవాడు. గోవిందుడికి తీరని కోరికంటూ ఉంటే అది ఒక్కటే, అదే చదువు. తనను బడికి పంపమని, చదువు చెప్పించమని గోవిందుడు రోజు సవతి తల్లిని వేధిస్తూ ఉండేవాడు. నీ తండ్రి పొలం పనికి పోతాడు, నాకేమో ఇంటి నిండా పని. ఏదైనా సహాయం కావాల్సి వస్తే నాకెవరుంటారు? అంతేకాక బడికి పంపాలంటే ఖర్చుతో కూడుకున్న పని, మనకంత డబ్బు లేదు అని గోవిందుణ్ణి మందలించేది సవతి తల్లి. అయినా గోవిందుడు రోజుకొక్కసారైనా ఆమెను చదువుకుంటానని అడిగి తిట్లు తింటూ ఉండేవాడు. ఒకరోజు గోవిందుడు చింత చిగురు కోయటానికి ఊరి చివరకు వెళ్ళాడు. అప్పుడు అతడు చింత చెట్టు క్రింద ఒక పెద్ద కప్పను చూశాడు. అంత పెద్ద కప్పను అతడు జీవితంలో చూసి ఎరగడు. చెట్టెక్కడానికి అడ్డుగా ఉన్నదని గోవిందుడు ఆ కప్పని అదిలించాడు. అప్పుడు ఆ కప్ప మానవ భాషలో, నేను నీ జోలికి రాలేదు, నా పనిలో నేనున్నాను, అలాంటప్పుడు నన్నెందుకు వదిలించావు అని అడిగింది. నేను చింత చెట్టెక్కి చిగురు కోసి మా అమ్మకు ఇవ్వాలి, అడ్డంగా ఉన్నావని నిన్ను వదిలించాను అన్నాడు గోవిందుడు. ఓ అంతేనా? అయితే నువ్వు కూడా తెచ్చుకున్న గుడ్డ నేల మీద పరిచి ఉంచి కళ్ళు మూసుకో, నేను చెప్పగానే కళ్ళు తెరు అన్నది కప్ప. గోవిందుడు అలాగే చేశాడు. కళ్ళు తెరిచేసరికి గుడ్డ నిండా చింత చిగురున్నది. ఆశ్చర్యపడుతూనే దాన్ని మూట కట్టుకుని గోవిందుడు, ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు కప్పని. నేను మామూలు కప్పను కాదు, కప్పల రాజును, నాకు ఎన్నో అద్భుత శక్తులున్నాయి అన్నది ఆ కప్ప. గోవిందుడు కంగారు పడి వెంటనే కప్పకు చేతులు జోడించి, ఓ కప్పల రాజా, నీకు అద్భుత శక్తులుంటే నాకు డబ్బు తెచ్చి ఇవ్వగలవా అని అడిగాడు. కప్పలరాజు అతన్ని కోపంగా చూసి, ఇంత చిన్న వయసులో నీకు డబ్బు మీద మోజు ఉండటం అంత మంచి లక్షణం కాదు, నేను ఇవ్వను అన్నది. డబ్బు నా కోసం కాదు కప్పలరాజా, మా అమ్మ కోసం. డబ్బంటే ఇంటి పనులకి వేరే మనిషిని పెట్టుకోవచ్చు, అప్పుడు నేను బడికి పోయి చదువుకోవచ్చు అన్నాడు గోవిందుడు. అయితే నువ్వు ఇప్పుడు కోసిన చింత చిగురంతా బంగారంగా మారిపోతుంది, అది నీ తల్లికిచ్చి బాగా చదువుకో అన్నది కప్పలరాజు. కప్ప నోటి వెంట ఈ మాటలు రాగానే గోవిందుడి మూట బరువుగా అయిపోయింది. చింత చిగురంతా నిజంగానే బంగారంలాగా మారిపోయింది. గోవిందుడు కప్పలరాజును ఎంతగానో పొగిడి ఆ బంగారం తీసుకువెళ్ళి సవతి తల్లికి చూపించి జరిగింది చెప్పాడు. ఒక్కసారి అంతా బంగారం కళ్ళ చూడగానే గోవిందుడి సవతి తల్లి మతిపోయినట్లయింది. కాసేపటికి ఆమె తేరుకొని, నువ్వు నిజమే చెబుతున్నావా లేక ఎక్కడైనా దొంగతనం చేసి తెచ్చావా అని అడిగింది గోవిందుణ్ణి. దొంగతనం మహాపాపం, అలాంటి పని నేను చెయ్యను. నిజంగానే మన అదృష్టం కొద్దీ కప్పలరాజు ఎదురై చింత చిగురును బంగారంగా మార్చేశాడు అని చెప్పాడు గోవిందుడు.
ఈ విడ్డూరం తాను వెళ్ళి చూడాలి అనుకున్నది సవతి తల్లి. కానీ గోవిందుడి పట్ల దయగల ఆ కప్పలరాజు తన్నేమైనా చేస్తుందేమోనన్న భయంతో ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు తన వద్ద ఉన్న బోలెడు బంగారం చేరింది. అదంతా తనకు పుట్టబోయే కొడుక్కే చెందాలి. అందుకు ఏదో ఒక విధంగా గోవిందుణ్ణి వదిలించుకోవాలి. ఇలా ఆలోచించి ఆమె నవ్వి, నువ్వు చెప్పేదే నిజమైతే ఇంకో పని చెయ్యి. ఇంట్లో ఇంత బంగారం ఉంటే ఆడదాన్ని నేనొక్కతేను కాపలా కాయలేను కదా. అందుకని మీ నాన్నను కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోవాలి. అప్పుడు బయట పనులు ఎవరు చేస్తారు? వేరే పనివాడిని పెట్టుకుందామంటే వాడు దొంగతనం చేస్తాడేమోనని భయం. అందుకని నువ్వు వెళ్ళి నీ కప్పలరాజును మనం కోరిన ఆహారాన్నిచ్చే మాయా సంచి ఏదైనా ఇమ్మను. ఆ సంచి మన వద్ద ఉంటే నాకు ఇక నీ అవసరం ఉండదు. నువ్వు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు. నువ్వు ఆ సంచి తీసుకుని రాగలిగితేనే నేను కప్పలరాజు విషయం నమ్ముతాను అన్నది. గోవిందుడు మారు మాట్లాడకుండా కప్పలరాజు వద్దకు మళ్ళీ బయలుదేరాడు. అతడు వెళ్ళేసరికి కప్పలరాజు ఇంకా చెట్టు మొదట్లోనే ఉన్నది. గోవిందుడు చెప్పింది విని కప్పలరాజు ఎంతో ఆశ్చర్యపడి, నీ తల్లికి నేనిచ్చిన ఆ బంగారం చాలేదన్నమాట. అంటే ఆమెకు ఆశ చాలా ఎక్కువని నాకు అనిపిస్తుంది. నేను నీకో మాయా సంచి ఇస్తాను, కానీ ఇంకా నువ్వు నీ తల్లి వద్దకు వెళ్ళకు. ఏదైనా గురువునైనా ఆశ్రయించి బుద్ధిగా చదువుకో అన్నది. మా అమ్మ అంగీకరిస్తేనే తప్ప నేను చదువుకోను అన్నాడు గోవిందుడు. అయితే సరే, ఈ సంచి తీసుకొని మీ అమ్మ దగ్గరికే వెళ్ళు. మళ్ళీ నీకు నా అవసరం అనిపిస్తే ఇక్కడకు రానవసరం లేదు. కప్పలరాజా కనిపించు అనుకో, వెంటనే కనిపిస్తాను అంటూ కప్పలరాజు గోవిందుడి చేతికి ఓ సంచిని అందించింది. గోవిందుడు ఆ సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళి సవతి తల్లికి ఇచ్చాడు. ఆమె దాన్ని అందుకొని దాని మహిమను పరీక్షించి సంతోషంతో పొంగిపోయింది. ఇక నేను చదువుకునేందుకు వెళ్ళొచ్చా అన్నాడు గోవిందుడు. మన వద్ద బంగారం ఉన్నది, కోరిన ఆహారం ఇచ్చే సంచి ఉన్నది, ఇక చదువెందుకు అన్నది సవతి తల్లి. గోవిందుడు దిగులుగా ఆమెను చూసి, నాకు బాగా చదువుకోవాలని ఉన్నది. నాకు ఈ బంగారం వద్దు, ఆ సంచి కూడా వద్దు. అయినా ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తాను అన్నాడు. నువ్వు ఖాళీగా ఎందుకుంటావు? ఈ రోజు నుంచి మనం కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాం అన్నది సవతి తల్లి. వ్యాపారం ఏమిటి అన్నాడు గోవిందుడు ఆశ్చర్యంగా. మనం కోరిన ఆహారం ఇచ్చే సంచి చేతిలో ఉన్నది. దీని సహాయంతో మనం ఇంకా బోలేడు డబ్బు సంపాదించవచ్చు అన్నది సవతి తల్లి. ఆ రోజే గోవిందుడి సవతి తల్లి పూటకుళ్ళ వ్యాపారం మొదలెట్టింది. గోవిందుడి ఇంట ఏ సమయంలోనైనా భోజనం దొరుకుతున్నది. ఆ భోజనం ఎంతో రుచిగా ఉంటున్నది. అందువల్ల జనం అన్ని వేళలా వస్తున్నారు. గోవిందుడికి పని ఎక్కువైపోయింది. క్షణం కూడా తీరిక ఉండటం లేదు. అలా కొన్నాళ్లు గడిచాక గోవిందుడికి తనకిక చదువుకునే యోగం లేదనిపించింది. నిరుత్సాహం కలిగింది. ఏం చేయాలో తోచక ఒక రోజున కప్పలరాజా కనిపించు అన్నాడతడు. వెంటనే అతడి ముందు కప్పలరాజు ప్రత్యక్షమై, నిన్ను చూస్తే ఇంకా దిగులుగానే కనబడుతున్నావు, చదువుకోవటం లేదా అని అడిగింది. గోవిందుడు కప్పలరాజుకు జరిగిందంతా చెప్పాడు. కప్పలరాజు ఆశ్చర్యపడి, వెంటనే నీ తల్లిని నా వద్దకు పంపించు, ఆమెతో నేను ఏకాంతంగా మాట్లాడాలి అన్నది. గోవిందుడు వెళ్ళి సవతి తల్లికి విషయం చెప్పాడు. ఎన్నో అద్భుత శక్తులున్న కప్పలరాజు తనను ఏమైనా చేయగలదని సవతి తల్లి భయపడింది. ఆమె రానన్నది. గోవిందుడు ఆ మాట చెప్పగానే, నేను నీ తల్లితో స్నేహం కోరుతున్నాను, పెరట్లో డబ్బు చెట్టు మొలిచే ఉపాయం ఆమెకు చెప్పదలిచాను అన్నది కప్పలరాజు. ఈ విషయం తెలిసాక గోవిందుడి సవతి తల్లి కప్పలరాజు ఉన్న గదిలోనికి వెళ్ళింది. నేను రమ్మనగాని ఎందుకు రాలేదు అని అడిగింది కప్పలరాజు ఆమెను. నువ్వు నన్నేమైనా చేస్తావేమోనని భయపడ్డాను అన్నది సవతి తల్లి. నేను నీ నుంచి సత్ప్రయోజనం ఆశిస్తున్నాను, నీకు అపకారం ఎందుకు చేస్తాను అన్నది కప్పలరాజు. ఎన్నో అద్భుత శక్తులున్న నీకు నా నుండి ప్రయోజనమా అని ఆశ్చర్యంగా అడిగింది గోవిందుడి సవతి తల్లి. అవును, గోవిందుడికి విద్యాభిలాష ఉన్నది. అటువంటి బాలుణ్ణి కన్నతల్లి స్వయంగా చంపి ఆ రక్తాన్ని నా మీద చిందిస్తే నాకు శాప విమోచనం అవుతుంది అన్నది కప్పలరాజు. సవతి తల్లి వణికిపోతూ, బాబోయే, మనుషుల్ని చంపడమే అది నా వల్ల కాదు అన్నది. అందువల్ల నీకు కూడా ప్రయోజనమున్నది. చనిపోయిన గోవిందుణ్ణి నీ పెరట్లో పాతి పెడితే అక్కడ డబ్బు చెట్టు మొలుస్తుంది, దానికి బంగారు కాయలు కాస్తాయి అన్నది కప్పలరాజు. సవతి తల్లి కాసేపు ఆలోచించి, నేను గోవిందుణ్ణి కన్న తల్లిని కాదు కదా, నేను వాణ్ణి చంపితే నీకు ప్రయోజనం సిద్ధిస్తుందా అన్నది. కన్న తల్లివి కాదా?
వాడా మాట నాకు ముందే చెప్పి ఉంటే ఎంతో బాగుండేది అన్నది. నేను తనకు కన్న తల్లిని కాదన్న విషయం గోవిందుడు ఇంతవరకు నీకు చెప్పలేదా అన్నది సవతి తల్లి ఆశ్చర్యంగా. లేదు, ఎప్పుడూ నీ గురించి మా అమ్మ అనేవాడు. మాయా సంచి ఇచ్చి ఇంటికి పోకుండా ఏ గురువునైనా ఆశ్రయించమని నేనంటే వాడు మా అమ్మ ఒప్పుకోనిదే తాను చదువుకోనని స్పష్టంగా చెప్పాడు అన్నది కప్పలరాజు. వాడు నన్ను కన్నతల్లిగానే భావిస్తున్నాడని ఇంతకాలం నాకు తెలియదు. గోవిందుడు ఎంత మంచివాడు అన్నది సవతి తల్లి పశ్చాత్తాపంతో. వాడు మంచివాడైతే మాత్రం అందువల్ల నాకేంటి ప్రయోజనం? నాకిక శాప విమోచనం జరిగే యోగం లేదు. నేను నీ నుంచి ఆ మాయా సంచిని, చింత చిగురు బంగారాన్ని వెనక్కు తీసేసుకుంటున్నాను. ఇంతకాలం మాయా సంచి నుంచి నువ్వు సంపాదించింది మాత్రం నీతోనే ఉంటుంది అన్నది కప్పలరాజు. తనకు వచ్చిన బంగారం మాయా సంచి దక్కకుండా పోతున్నందుకు సవతి తల్లికి మనసులో ఎంతో బాధ కలిగింది. కానీ అంతకంటే ఎక్కువగా ఆమెకు ఆశ్చర్యం కలిగించింది అంతటి అద్భుత శక్తులున్న కప్పలరాజు శాపగ్రస్తుడు కావటమేమిటి అని. ఆమె సందేహానికి కప్పలరాజు ఇలా బదులిచ్చింది. గత జన్మలో నేను సకల విద్యా వ్యాపారగతుడను. నా వద్ద శిష్యరికం చేయాలని ఎందరో విద్యార్థులై వచ్చారు. వారందరినీ నేను శిష్యులుగా చేర్చుకున్నాను. కానీ ఒక్కరికి చదువు చెప్పలేదు. వాళ్ల చేత నా స్వంత పనులు చేయించుకునేవాడిని. ఆ విధంగా ఎందరో విద్యాభిలాషులకు చదువుకునే అవకాశం లేకుండా చేశాను. ఆ పాప ఫలితంగా ఇప్పుడిలా కప్ప జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఈ జన్మ నుంచి విముక్తి కలగాలంటే ఏ తల్లి అయినా కన్నబిడ్డను స్వయంగా చంపి ఆ రక్తాన్ని నాపై చిందించాలి అన్నది కప్పలరాజు. అటువంటి తల్లి ఎక్కడా ఉండదు అన్నది గోవిందుడి సవతి తల్లి. చదువుకోవాలని ఉన్నవారికి చదువైనా చెప్పాలి, చదువుకునే అవకాశమైనా కలగజేయాలి. ఆ రెండూ చేయని వారికి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. అందుకు నేను ఉదాహరణగా ఉండిపోయాను, అంతే కదా అన్నది కప్పలరాజు విచారంగా. సవతి తల్లి వెంటనే కప్పలరాజు ముందు మోకరిల్లి, ఓ కప్పలరాజా, నీ కారణంగానే నా సవతి కొడుకు నన్ను కన్న తల్లిలాగా అభిమానిస్తున్నాడని తెలిసింది. నీ కారణంగానే మరు జన్మలో నేను కప్పను కావలసిన ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలిసింది. ఈ పుణ్యమే నీకు మేలు చేయగలదు అన్నది. కప్పలరాజు వెంటనే మాయమైపోయింది. ఆ తర్వాత గోవిందుడి సవతి తల్లి తానే ప్రోత్సహించి అతన్ని పెద్ద చదువులు చదివించింది. అతన్ని కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకునేది. ఆ తర్వాత కప్పలరాజు మాత్రం మళ్ళీ కనిపించలేదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.